చెప్పుతో కొట్టినట్టుగా మా తెలుగు యువత నాయకులు అందరం కలిసి ఇది చేస్తున్నాము. అశ్లీల డైరెక్షన్ చేస్తూ ప్రజానికి రాష్ట్రానికి అధోగతి పాలు చేస్తున్న రాంగోపాల్ వర్మకి పోలీస్ ఎస్కార్ట్ తోటి డీజీపీ గారు ఆయనకి అంత పర్మిషన్ ఇవ్వటం దౌర్భాగ్యం. తెలుగుదేశం పార్టీని జనసేన నాయకుల్ని కించపరిచే విధంగా సినిమా తీసి అసత్యాలు ప్రచారించి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారండి. ఇది జరగని పని. ఆ సినిమా ఎలా రిలీజ్ అయిద్దో చూస్తాం తెలుగు యువతగా మేము. రాంగోపాల్ వర్మ కూడా అంతా తేలుస్తాము. వాడికి హైదరాబాద్లో బుద్ధి చెప్పారు కాదు, విజయవాడలో బుద్ధి చెప్తాం. రేపు ఏ సినిమా థియేటర్ అయినా కానీ సినిమా రిలీజ్ అయితే సినిమా రీళ్లు తగలబెడతాం, సినిమా థియేటర్లు తగలబెడతాం. రాంగోపాల్ వర్మ గారు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో పెంట పూసి కొడతామని చెప్పి తెలుగు యువతగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని ఏంటండి ఆడవాళ్ళ చేతులను ఆడవాళ్ళ కాళ్ళు నాకేవాడు, మందు తాగాలి, రేప్ చేయాలనే వాడిని మీరు ఎస్కార్ట్ తోటి మీరు పర్మిషన్లు ఇస్తారండి? ఏం దౌర్భాగ్యం అండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చేత అయితే ప్రజలకి ఏమైనా మేలు చేయండి. అంతేగాని ఇలాంటి చీడ పురుగుల్ని చిల్లర నా కొడుకుల్ని పెట్టి చిల్లర రాజకీయాలు చేయడం పద్ధతి కాదు. నువ్వు పద్ధతి మార్చుకొని సినిమాని బ్యాన్ చేయకపోతే మేము మా సత్తా ఏందో చూపిస్తాం, మా తెలుగు యువత ఏందో మేము చూపిస్తాం.